నీటి సంఘం ఎన్నికల్లో తిరుగులేని ఆధిపత్యం సాధించిన మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి గారు ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన నీటి సంఘం 21 మంది ప్రెసిడెంట్లకు 21 వైస్ ప్రెసిడెంట్లకు 253 మంది టీసీలకు నా హృదయపూర్వక అభినందనలు. వైసీపీ గత 5 ఏళ్ల పాలనలో నీటి సంఘాల ఎన్నికల ఊసే లేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలైందో లేదో ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి మన మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి గారు తరపున 21 మంది నీటి సంఘం ప్రెసిడెంట్లు, 21 మంది వైస్ ప్రెసిడెంట్లు, 253 మంది టీసీలకు ఏకగ్రీవంగా మరియు రైతులు గెలిపించుకున్నారు. అలాగే 4 మండలాలకు కూటమి నాయకులకు, గ్రామ నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేసి అనంతరం కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతుల పక్షాన నిలబడింది అంటూ సంతోషం వ్యక్తం చేసిన మంత్రాలయం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి గారికి, మాజీ సర్పంచ్ ఎన్ రఘునాథ్ రెడ్డి గారికి మరియు యువ నాయకులు ఎన్ రామకృష్ణారెడ్డి గారికి, నవ యువ నాయకులు ఎన్ రాకేష్ రెడ్డి గారికి నీటి సంఘం ఎన్నికల్లో గెలిచిన మరియు గెలిపించిన వ్యక్తులు శాలువా మరియు పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు.